వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జాతీయ ఉద్యమంలో భాగంగా 1885 నుంచి 1947లో జరిగిన ముఖ్యమైన సంఘటనలు, క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు, సహాయ నిరాకరణ ఉద్యమం కావచ్చు, ఆజాద్ హిందూ ఫౌజ్ గురించి కావచ్చు, శాసన ఉల్లంఘన ఉద్యమముల నుండి అతి ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. కాబట్టి వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో ఫర్ ఫస్ట్ క్వశ్చన్. ఇంక్విలాబ్ అనే నినాదంను రూపొందించిన వారెవరు? ఇంక్విలాబ్ అనే నినాదంను రూపొందించిన వారెవరు? భగత్ సింగ్, సూర్యసేన్, బాల గంగాధర్ తిలక్, హస్రత్ మోహని. ఎవరు? హస్రత్ మోహని. ఆన్సర్ వచ్చేసి హస్రత్ మోహని. విప్లవం వర్ధిల్లాలి అనే అర్థం వస్తుంది. ఇంక్విలాబ్ అంటే విప్లవం వర్ధిల్లాలి అనే అర్థం వస్తుంది. హస్రత్ మోహని ఉత్తరప్రదేశ్లో జన్మించాడు. ఆయన హైదరాబాద్లో సందర్శించిన ఖిలాఫత్ ఉద్యమం ప్రచారం కూడా చేశాడని మనం గుర్తుంచుకోవాలి. ఈయన తన రచనల్లో ఈ యొక్క ఇంక్విలాబ్ అనే నినాదంను ఉపయోగించిండు. అదేవిధంగా భగత్ సింగ్ కూడా చాలామంది ఇంక్విలాబ్ భగత్ సింగ్ది అనుకుంటారు, కానీ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్కు ఇది నినాదంగా మారింది. ఎప్పుడు? ఢిల్లీలో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబు దాడి చేసిన తర్వాత 1929లో ఏప్రిల్ 8న ఈ నినాదం భగత్ సింగ్ చేయడం జరిగింది. అప్పుడే ఇది ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఎక్కడ చేసిండు? సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బాంబు దాడి చేసిన తర్వాత ఈ నినాదం చేయడం జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. రెండో ప్రశ్న. దండి మార్చ్లో పాల్గొన్న ఏకైక ఆంధ్రుడు ఎవరు? ఎవరు ఆంధ్రుడు అని అడిగింది ఇక్కడ. కొండ వెంకటయ్యప్ప, పట్టాభి సీతారామయ్య, ధర్ని చెంచయ్య, ఎర్నేని సుబ్రహ్మణ్యం. ఎవరు? ఎర్నేని సుబ్రహ్మణ్యం గారు పాల్గొన్నారు. అసలు దండి మార్చ్ ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయా దండి మార్చ్కు అని అంటే ఉన్నాయి. దండి సత్యాగ్రహం అంటారు, దండి యాత్ర అని కూడా పిలుస్తారు. ఇది ఎందుకు చేశారు ఇంతకు దండి మార్చు? ఉప్పు పన్ను ఉంటుంది కదండి, ఉప్పు పన్నును ధిక్కరిస్తూ గాంధీ 1930 మార్చ్ 12 నుండి 1930 ఏప్రిల్ 6 వరకు 384 కిలోమీటర్లు, వేల మందితో గుజరాత్లోని ఈ యొక్క దండి దగ్గరికి వచ్చి గాంధీజీ గారు ఉప్పు తయారు చేయడం జరుగుతుంది. అయితే ఏకైక ఆంధ్రుడెవరు అని అడిగినప్పుడు మాత్రం ఎర్నేని సుబ్రహ్మణ్యం అని మనం గుర్తుంచుకోవాలి. మూడవ ప్రశ్న. ఈ కింది వాటిని జతపరచండి. ములాషిపేట్ సత్యాగ్రహం కేరళ, వైకోం సత్యాగ్రహ గుజరాత్, బార్డోలి సత్యాగ్రహ బీహార్, చంపారన్ సత్యాగ్రహ మహారాష్ట్ర. ములాషిపేట్ సత్యాగ్రహం ఎక్కడ జరిగిందండి? మహారాష్ట్రలో జరిగింది. వైకోం సత్యాగ్రహం ఎక్కడ జరిగింది? కేరళ. బార్డోలి సత్యాగ్రహం ఎక్కడ జరిగింది? బార్డోలి గుజరాత్లో జరిగింది. చంపారన్ సత్యాగ్రహం ఎక్కడ జరిగింది? చంపారన్ బీహార్లో జరిగింది. A4 B1 ఎక్కడ ఉందండి? A4 B1 రెండిట్లో ఉంది. అవునా? ఇక్కడ ఉంది. A4 B1. C2 ఎక్కడ ఉంది? C2 ఇక్కడ ఉంది. కాబట్టి సెకండ్ వన్ ఆన్సర్. అండ్ ఈ ఉద్యమం గురించి క్లుప్తంగా చూసినట్టయితే మున్సిపేట్ సత్యాగ్రహం ఎందుకు చేశారంటే టాటా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 1920లో రైతులు ఉద్యమించారు. ఇది ఒక ప్రజా పోరాటంగా చెప్పవచ్చు. అవునా? ఏది? మున్సిపేట్ అనేది దీని గురించి చూసినట్లయితే. అదేవిధంగా వైకోం సత్యాగ్రహం గురించి చూసినట్లయితే ఏంది? 1924 1925 వరకు కేరళలో కుల ఆధారిత వివక్షతకు వ్యతిరేకంగా చేసిన ఒక కీలకమైన అహింస ఉద్యమంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా నాయకత్వం వహించిన వారు టీకే మాధవన్, కేశవన్, ఇంకా కొంతమంది అతని అనుచరులు ఉన్నారని కూడా మనం చూడవచ్చు. బార్డోలి సత్యాగ్రహం గురించి చూసినట్లయితే గుజరాత్లోని 1928లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎవరు చేశారు? వల్లభాయ్ పటేల్ ఈ యొక్క సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. అవునా? ఇది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా చంపారన్ ఎక్కడ? బీహార్లో జరిగింది. ఎందుకు జరిగింది? ఎప్పుడు జరిగిందంటే 1917లో ఇది బీహార్లో జరిగింది. ఎందుకు జరిగింది? నీలిమందుకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమము. దీన్ని తీన్ ఖతి అని కూడా అంటారు కదా, అదే అనమాట. దీని ప్రకారం రైతులు సాగు చేస్తారు కదా పంట, ఆ సాగు చేసిన భూమిలో 3/20 వంతు భూమిని తప్పనిసరిగా నీలిమందు కోసం కేటాయించాలి. దీన్ని వ్యతిరేకిస్తూ చేసిన ఉద్యమమే ఈ యొక్క చంపారన్ సత్యాగ్రహం.
ఇదంటే దీని గురించి క్లుప్తంగా. అండ్ నెక్స్ట్ ఎవరు చేశారు ఇంకా రాజ్కుమార్ శుక్ల ఆహ్వానం మేరకు ఈ ఉద్యమం గాంధీజీ చేశారని గుర్తుపెట్టుకోవాలి. చంపారణ్ ఉద్యమం. అయితే ఈ చంపారణ్ ఉద్యమం ఇది గాంధీజీ చేసిన మొదటి ఉద్యమం ఏది అని అడిగితే కూడా చంపారణ్ ఉద్యమం సత్యాగ్రహం అనే మనం గుర్తుంచుకోవాలి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇప్పుడు చౌరీ చౌరా సంఘటన జరిగిన తేదీ ఏది? 12 ఫిబ్రవరి 1922. అన్ని 1922 ఉన్నాయి. 12 ఫిబ్రవరి, 8 ఫిబ్రవరి, 5 ఫిబ్రవరి, 15 ఫిబ్రవరి. ఏది దీంట్లో? 5 ఫిబ్రవరి. కొన్ని బుక్లో 4 ఫిబ్రవరి కూడా ఉన్నాయి. కాకపోతే 5 ఫిబ్రవరి అనే ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ బుక్లలో చూడడం జరిగింది. 5 కానీ 4 కానీ ఏది ఇచ్చినా మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అసలు ఇది ఎప్పుడు జరిగింది అని అంటే 5 ఫిబ్రవరి అని మనం చూసుకోవాలి. ఎక్కడ జరిగింది? యూపీ, ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరా గ్రామంలో జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో కోపానికి లోనైన కాంగ్రెస్ ప్రజలు పోలీస్ స్టేషన్లోనే ఆ యొక్క పోలీసులను బంధించి నిప్పు పెట్టడం జరుగుతుంది. ఇది మనం గాంధీ సినిమాలో కూడా చూస్తాం. అవునా? ఇది జరిగిన సంఘటన చౌరీ చౌరీ సంఘటన. అయితే గాంధీజీ 1922 నుంచి ఫిబ్రవరి 12 ఈ ఉద్యమం నిలిపివేయడం జరిగింది. ఫిబ్రవరి 12న ఉద్యమాన్ని నిలిపివేస్తాడు. ఆన్సర్ వచ్చేసి 5 ఫిబ్రవరి. నిలిపివేసింది వచ్చేసి ఫిబ్రవరి 12. ఇది గుర్తుంచుకోవాలి. గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో ప్రారంభించిన పత్రిక ఏది? యంగ్ ఇండియా, న్యూ ఇండియా, ఇండియన్ ఒపీనియన్, హరిజన్. ఏదండి? ఇండియన్ ఒపీనియన్. గాంధీజీ యొక్క సౌత్ ఆఫ్రికాలో ప్రారంభించిన పత్రిక. యంగ్ ఇండియా ఎవరిది? ఇది కూడా యంగ్ ఇండియా గాంధీజీ. హరిజన్ ఎవరిది? హరిజన్ కూడా గాంధీదే. అయితే న్యూ ఇండియా ఎవరిది? ఇది అని బిసెంట్. ఇది అని బిసెంట్ అని మనం గుర్తుంచుకోవాలి. 6th, అధికారంలో ఉండగా హత్యకు గురైన ఏకైక గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ హటిన్స్ టు లార్డ్ ఇర్విన్, లార్జ్ మేయో, లార్డ్ ఎల్లెన్బరో. ఎవరు? లార్జ్ మేయో. ఆన్సర్ వచ్చేసి లార్జ్ మేయో. గుర్తుపెట్టుకోవాలి. 7వది, లాహోర్ జైల్లో 63 రోజులు నిరాహార దీక్ష చేసి మరణించిన విప్లవకారుడెవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. చంద్రశేఖర్ ఆజాద్, జతీంద్రనాథ్ దాస్, జతీన్ ముఖర్జీ, జతీంద్రనాథ్ బెనర్జీ. ఎవరు? జతీంద్రనాథ్ దాస్ వచ్చేసి 63 రోజులు నిరాహార దీక్ష చేసి మరణించిన విప్లవకారుడు అండి. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది 63 రోజులు? ఈయన అసలు ఎవరు అని అంటే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ సభ్యుడండి ఈయన. అయితే లాహోర్ జైల్లో మన భారతీయ ఖైదీలకు ఏ మాత్రం సదుపాయాలు కలిగించలేరు బ్రిటిష్ వారు. ఏవైనా రాసుకోవడానికి పేపర్ కూడా ఇవ్వలేరన్నమాట. ఎవరు? బ్రిటిష్ వారు ఈ లాహోర్ జైల్లో. అదే బ్రిటిష్ ఖైదీలకు కానీ యూరోపియన్ ఖైదీలకు కానీ అన్ని రకాల సదుపాయాలు కలిగించడం జరిగింది. అది చూసినటువంటి ఈ జతీంద్రనాథ్ దాస్ ఆ యొక్క 63 రోజుల నిరాహార దీక్ష చేసి మరణించడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. 8వది, బందీ జీవన్. ఇది బందీ జీవన్ అనే విప్లవ నవల రచయిత ఎవరు? రాజ్ బిహారీ బోస్, రాంప్రసాద్ బిస్మిల్, సచీంద్ర సన్యాల్, విడి సావర్కర్. ఎవరు? సచీంద్ర సన్యాల్. 9వది, జలియన్ వాలాబాగ్ హత్యాకాండకు కారకుడైన మైకేల్ ఓ డయర్ను లండన్లో హత్య చేసిన విప్లవకారుడు ఎవరు? ఉద్ధవ్ సింగ్, సోహన్ సింగ్, భగత్ సింగ్, అజిత్ సింగ్. ఎవరు? ఉద్ధవ్ సింగ్ గారు హత్య చేయడం జరిగింది. 10వది, ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపకుడు ఎవరు? సుభాష్ చంద్రబోస్, రాజ్ బిహారీ బోస్, మోహన్ సింగ్, రాజ్ బిహారీ ఘోష్. ఎవరు? మోహన్ సింగ్ గారు. ఆన్సర్ వచ్చేసి మోహన్ సింగ్ గారు. ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపకుడు. ఇతను కమాండర్ ఇన్ చీఫ్ ఎప్పుడు? 2వ ప్రపంచ సెకండ్ వరల్డ్ వార్లో ఈయన కమాండర్ ఇన్ చీఫ్గా ఉన్నాడు సమయంలో ఆగ్నేయాసియాలో 1942లో రాయడానికి వస్తలేదండి. 1942లో సెప్టెంబర్ 1న భారతీయ సమరయోధులు జపాన్ సామ్రాజ్యం కలిసి ఏర్పాటు చేసిన సాయుధ శక్తి ఏది అని అడిగినా మనం ఆజాద్ హిందూ ఫౌజ్ అని చెప్పవచ్చండి. ఇది ఈరోజు అయినటువంటి క్లాసు. ఈ క్వశ్చన్లు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.